భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు పూర్తయి 47వ సంవత్సరంలో వేళ అడుగుపెట్టింది. మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మన ఊరు మన జెండా అని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమం ఈరోజు మొదలు రేపు అక్టోబర్ 21, 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. దానికి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. కనుక ఈ యొక్క 6 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమం చేయబోతున్నాం. ఈ యొక్క మన ఊరు మన జెండా యొక్క కార్యక్రమ ఉద్దేశం ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరాలి. ఆ యొక్క జెండా అండగా పార్టీ కార్యకర్తలు నిలబడాలి. అలాగే ఆ యొక్క గ్రామానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చూపించే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయబోతున్నాం. ఆ విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వటం, నేరుగా నిధులిచ్చే విధంగా 14th, 15th ఫైనాన్స్లో గ్రామాలకి నిధులు ఇచ్చారు. సుమారు 2 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి గత 6 సంవత్సరాల్లో రావటం జరిగింది. దాంతోపాటు గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, మరుగుదొడ్లు కానీ, అలాగే కాలువలు కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ నిర్మాణమైంది. అవన్నీ కూడా ప్రజలకు చూపించడానికి చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, అలాగే ఆ ఊర్లో ఉండే విద్యాలయం కానీ, వైద్యాలయం కానీ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఏమిటి అనే విషయం తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ గుంటూరు నగరంలో పార్టీ సంబంధించిన జెండా ఎగరేయడంతో పాటు ఇది అతి ప్రముఖమైన కూడలిగా మారింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన యొక్క భవ్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. 7.5 అడుగుల యొక్క విగ్రహం మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ చరిత్ర, అటల్ బిహారీ వాజ్పేయి గారి చరిత్ర రెండు కూడా ఒక్కటే అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆయన భారతదేశం కోసం ఏ విధంగా కృషి చేశాడు, ఏ విధంగా ఆయన జీవితాన్ని అర్పణ చేశాడు, పెళ్లి చేసుకోకుండా ఆయన జీవితాన్ని మొత్తం దేశం కోసం అంకిత భావంతో పనిచేసి దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా అయి ప్రధానమంత్రి నేపథ్యంలో ఆయన చేసిన అనేక రకాల మంచి పనులు ఏవైతున్నాయో దాని కారణంగా ఆయన పరిపాలన సుపరిపాలనగా దాన్ని దేశవ్యాప్తంగా సుపరిపాలన దివస్గా చేసుకునే విధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వీకరించి ముందుకు తీసుకెళ్లారు. కనుక అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితం ప్రతి వ్యక్తికి ఆదర్శం, ప్రజలకి ఆదర్శం, రాజకీయ నాయకులకి ఆదర్శం, రాబో తరానికి కూడా ఆదర్శం. కనుక అటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు పెద్ద ఎత్తున సహకరించిన మాదాల రత్నగిరి బాబు గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడానికి మొత్తం పూర్తి స్థాయిలో పనిచేస్తున్న మా యొక్క జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి సందర్భంగా ధన్యవాదాలు. అలాగే మొత్తం మా యొక్క స్టేట్ టీంకి, అలాగే జిల్లా టీంకి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి గ్రామంలో జెండా ఎగరేయడంతో పాటు నరేంద్ర మోడీ గారు ఏ పథకాలైతే ప్రవేశపెట్టాడో అందరికీ తీసుకెళ్లే విధంగా చేరువ అనే కార్యక్రమాన్ని చేయబోతున్నాం. అలాగే ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక జనతా వారిది కార్యక్రమం చేయబోతున్నాం. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలతో నూతన వరవడిలో ఒక బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లాలనుకుంటాం. ఒక చేతితో బీజేపీ జెండా, రెండో చేత్తో ఎన్డీఏ ఎజెండాతో ముందుకెళ్లాలని కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రానికి రాని విధంగా 15 లక్షల కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో రావటం ఏదైతుందో ఇది చాలా గొప్ప విషయం. దేశంలో అన్ని రాష్ట్రాలకైనా మన రాష్ట్రం శరవేగంగా ముందుకెళ్తుంది. ఉద్యోగ కల్పనలో కానీ, అనేక రకాల పరిశ్రమల అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో ముందుంది. కనుక కూటమి యొక్క ఎజెండా, పార్టీ యొక్క జెండా ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరం కలిసి కృషి చేస్తాం. ఆ విధంగా మా అందరం తిరిగి పునరంకితం కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అందరికీ ధన్యవాదాలు.